ఫైనల్గా భగీరథ్ లొంగిపోయారు పోలీసులకు. అటు బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం చూస్తున్నాం. భగీరథ్ని పోలీసులకు అప్పగించారు కుటుంబ సభ్యులు. న్యాయవాదుల సమక్షంలో పోలీసులకు అప్పగించారు. రెడ్ మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో ఉన్నారు. విజయ్, అప్డేట్ ఏంటి? పేట్ బషీరాబాద్కి ఇంకా ఉన్నతాధికారులు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి ఇప్పుడే డీసీపీ రితిరాజ్తో పాటుగా మరికొంతమంది పోలీస్ అధికారులు అయితే చేరుకున్నారు. అయితే దీంట్లో ఒకవైపుగా ఏవైతే చేస్తారో కొంత పోలీసులు అరెస్ట్ చేశామని చెప్పి 8 గంటల సమయంలో టీజీపీ దగ్గర అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటిస్తే బండి సంజయ్ ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో మాత్రం పోలీసులు విచారణ కోసం పంపించారని చెప్పారు. సో ఇది అదుపులోకి తీసుకున్నా కూడా లొంగిపోయామని చెప్పి అటు ఏదైతే బండి సాయి భగీరథ్ వర్గం చెప్తుంది, వాళ్ళ అడ్వకేట్లు ఆ విషయం చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు అయితే 8 గంటల సమయంలో అతన్ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి ఈ మొత్తం కేసుకు సంబంధించిన దాంట్లో విచారణ కోసం అయితే తరలించారు. ప్రస్తుతం డీసీపీ రితిరాజ్తో పాటుగా అటు డీసీపీ ఏదైతే మేడ్చల్ కోటిరెడ్డి, ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారి రితిరాజ్, వీళ్ళంతా కూడా ప్రస్తుతం పోలీసులకు సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతుంది. పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్, అది పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు ప్రస్తుతం. భగీరథ్ విచారణ కూడా స్టార్ట్ అయింది. కొద్దిసేపటి క్రితమే రితిరాజ్, ఎవరైతే సిట్ చీఫ్ ఉన్నారో ఆమె చేరుకున్నారు. అండ్ ఇక పోలీసులకు అప్పజెప్పామని చెప్తున్నారు భగీరథ్ కుటుంబీకులు, అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి కొంచెం క్లారిటీ అయితే రావాల్సి ఉంది. పోలీస్ అకాడమీ సమీపంలో అరెస్ట్ చేశామని చెప్తున్నారు పోలీసులు. బట్ చట్టంపై గౌరవంతో అప్పజెప్పామంటున్నారు కుటుంబీకులు. అండ్ బండి సంజయ్ కూడా ఇంతకుముందు స్టేట్మెంట్ ఇచ్చారు, చట్టం మీద మాకు గౌరవం ఉంది అని చెప్పి. సో ఈ విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఇది పోలీసు ఉన్నతాధికారులే ఇక ధృవీకరించాలి. తనకి పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటారు బండి భగీరథ్ని పోలీసులకు అప్పగించామని చెప్తున్నారు బంధువులు. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్పై పోక్సో కేసులో బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. మేడ్చల్ మ్యాజిస్ట్రేట్ ఎదుట బాధితురాలు ఆమె తల్లి వాంగ్మూలాన్ని 40 నిమిషాల పాటు రికార్డు చేశారు. ఇప్పటికే బాధితురాలు వాంగ్మూలాన్ని 2 సార్లు పోలీసులు నమోదు చేశారు. ఇప్పుడు మొత్తంగా 3 సార్లు అయినట్లయింది. ఈ కేసులో భగీరథ్ని ఎలాగైనా పట్టుకోవాలని ఉదయం నుంచి ముమ్మరంగా బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు. భగీరథ్ ఇంట్లో, భగీరథ్కు ఫ్రెండ్స్ ఇళ్లలో అండ్ బంధువుల ఇళ్లలో, భగీరథ్కు టచ్లో ఉన్నవారు తెలిసిన వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. అండ్ భగీరథ్ దేశం విడిచిపెట్టిపోకుండా ఉండేందుకు, దాటిపోకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. దీంతో భగీరథ్ ముందున్న ఆప్షన్ ఒకటే, ఇక లొంగిపోక తప్పదు. సో 8 o'clockకి టీజీపీఏ జంక్షన్ దగ్గర న్యాయవాదుల సమక్షంలో కుటుంబ సభ్యులు అప్పగించాం పోలీసులకు అని చెప్తున్నారు. అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నాం, అరెస్ట్ చేశామని చెప్తున్నారు. కాస్త క్లారిటీ దీంట్లో రావాల్సి ఉంది.